పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం వారి వివిధ విభాగంలోని పదాధికారులది ప్రముఖుల ఆధ్వర్యంలో ఎన్నిక చేయడం జరిగింది. ఆదివారం పొద్దున సిద్ధేశ్వర్పేట ఇక్కడి శ్రీ మార్కండేయ మందిరంలో పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం వారి మహిళా విభాగం అధ్యక్ష పదవిపై కుముద్ అంకారం, లా విభాగం యొక్క అధ్యక్ష పదవిపై అడ్వకేట్ పాముల్, యువక్ విభాగం యొక్క అధ్యక్ష పదవిపై అమర్ ఏకల్దేవి, శిక్షణ విభాగం యొక్క అధ్యక్ష పదవిపై ప్రభాకర్ బుధారం, అలాగే సామాజిక విభాగం యొక్క అధ్యక్ష పదవిపై అశోక్ బిట్లా వీరి ఎన్నిక చేయడం జరిగింది. అలాగే ఈ సమయంలో అన్ని విభాగంలోని పదాధికారులది మరియు కార్యకారిణి సదస్సులది ఎన్నిక చేయడం జరిగింది. ఈ అందరి సన్మానం అఖిల భారతీయ పద్మశాలి సంఘం యొక్క జనరల్ సెక్రటరీ ప్రదీప్ గణేష్ సంఘ మరియు పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘం యొక్క అధ్యక్షులు డాక్టర్ సూర్యప్రకాష్ రాజేష్ కోటే, పద్మశాలి జ్ఞాతి సంస్థ యొక్క సచివులు సంతోష్ సోమా వీరి చేతుల మీదుగా ఎన్నిక పత్రం మరియు పుష్పగుచ్చం అందించి సన్మానం చేయడం జరిగింది. ఈ సమయంలో వేదికపై ఉపాధ్యక్షులు ఎల్లప్ప గడ్డం, అంబదాస్ బింగి, ముఖ్య సచివులు వాసుదేవ్ ఇప్పల్పల్లి, జనరల్ సెక్రటరీ దయానంద మామ్డాల్, ఖజీందార్ శ్రీనివాస్ చిల్కా, రాజమహేంద్ర కమటం, పురుషోత్తం ఉడతా వీరితో పాటు అందరు పదాధికారులు, కార్యకారిణి సదస్సులు మరియు సమాజ బాంధవులు ఎంతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహారాష్ట్ర సెక్రటరీలో మన పద్మశాలి దండిగా ఉన్నారు, కర్ణాటక సెక్రటరీలో మన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ సెక్రటరీలో మన వాళ్ళు ఉన్నారు. ఈ మొన్న ఐఏఎస్ ఎగ్జామ్స్ ఏమైనాయి, అందులో 7 మెంబర్స్ మన పద్మశాలి బిడ్డలు పాస్ అయినారు. 7 మెంబర్స్. రీసెంట్గా లాస్ట్ ఇయర్ షోలాపూర్లో సిఏస్ 7 మంది పద్మశాలి బిడ్డలు, సిఏ చార్టెడ్ అకౌంటెంట్, వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్, ఐఏఎస్, సిఏ. కానీ వీఆర్ దేర్, నో వీఆర్ దేర్. ఎప్పుడు మనకు అంత కాన్ఫిడెన్స్ మనలో కలిగి వీ కెన్ డూ, అవర్ చిల్డ్రన్స్ కెన్ డూ అని. కాబట్టి ఆయన ఈరోజు మన డాక్టర్ సాబ్ వెంటనే మనము అండుగా ఉండి ఆయన చేయిని బలపడిస్తే మన సమాజం డెఫినెట్గా ఒక కొత్త చరిత్రను సృష్టించడానికి అనుకూలం అవుతుంది అని చెప్తూ, అలాగే ఈరోజు ఈ ఎవరెవరు వింగ్స్కి మన పద్మశాలి పశ్చిమ మహారాష్ట్ర పద్మశాలి సంఘానికి వింగ్స్, మహిళా వింగ్ కావచ్చు, యూత్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అడ్వకసీ కావచ్చు, డాక్టర్ వింగ్ కావచ్చు, సోషల్ సర్వీస్ ఆ వింగ్ కావచ్చు, ఇంకొకటి ఇండస్ట్రీ వింగ్ ఒకటి కావాలి, ఇండస్ట్రీ వింగ్ కావాలి, డాక్టర్ వింగ్ కావాలి, మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వింగ్ ఒకటి, తర్వాత कमर्शियल एस्पेक्ट की स्पेशली डे टाइम मर्चेंट्स रहते हैं ना सर, ये अपना शॉप रहता है किसी का बिजनेस में, छोटा छोटा शॉप, इंडस्ट्री मर्चेंट बोलते हैं हम. तो मर्चेंटाइज भी उनको, वो मर्चेंटाइज का भी एक विंग बना दो. तो उनको जो भी जितना भी स्कीम्स है गवर्नमेंट का, जो बैंक लोन का फैसिलिटीज है, बहुत सारे लोगों को बैंक लोन का ही पता नहीं है. अरे गया तो मैनेजर 100 पूछेगा, मैं कहाँ जाऊँ भाई, जाने दो. दूसरा सारा लोग ले रहा है, बैंक वाला बैठा है देने के लिए. आपको आणि समृद्ध समाज व्हावं यासाठी आपल्या सर्वांनी प्रयत्न करायचा आहे. आणि शेवटी मला एक सांगायचं होतं की एक घर एक झाड ही संकल्पना आपण सोलापुरात सुरू केलेली आहे. तर आता नवनियुक्त जेवढे पदाधिकारी आहेत त्यांनी जर आपल्या घराच्या समोर एक झाड लावलं आणि त्याची काळजी घेतली तर आपल्या सोलापूरमध्ये एक नवीन आदर्श आपला समाज घालून देईल. त्यासाठी आम्ही आपल्याला मोफत झाड देऊया आणि लावूनही देऊया, फक्त आपल्याला त्याला पाणी द्यायचं एवढंच काम करायचं आहे. तर एक घर एक झाड ही संकल्पना आपण आपल्या समाजापासून राबवायला सुरू करूया. म्हणजे आपल्या सोलापुरात नक्कीच तसं ग्रीन सोलापूर, हरित सोलापूर, सुंदर सोलापूर आणि त्याचबरोबर आपला समाज समृद्ध समाज हे होण्यासाठी मदत होईल. धन्यवाद. ఈ కార్యక్రమం యొక్క స్వాగతం ప్రధాన సచివులైన వాసుదేవ్ ఇప్పల్పల్లి వీరు చేశారు. ఈ కార్యక్రమం యొక్క ప్రాస్తావికం అధ్యక్షులైన డాక్టర్ సూర్యప్రకాష్ కోఠే వీరు చేయగా, జనరల్ సెక్రటరీ దయానంద మామ్డాల్ వీరు వందన సమర్పణ తెలిపారు. సూత్రాలు మహిళా విభాగంలోని విశేష సదస్సురాలు రేణుకా బుధారం వీరు చేపట్టగా మొత్తానికి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నెరవేరింది.